కూర్చొని వాక్యం విందామన్న యొక్క ఉద్దేశంతోనైతే నేను వచ్చాను. కానీ అనుకోకుండా వాక్యాన్ని బోధించమని వారు చెప్పినప్పుడు ఉదయకాల సమయం ముందు వాక్యాన్ని సిద్ధపడి మరొకసారి సంఘాన్ని అంతటిని కూడా, మరి ముఖ్యంగా ఈ సంఘాన్ని నడిపిస్తున్న దైవ సేవకులు పాల్ని, వారి యొక్క కుటుంబాన్ని చూడటానికి కూడా నాకు ఎంతగానో ఆశ కలిగి ఉన్నది. దేవుడిచ్చిన యొక్క అవకాశం బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఈ భయంకరమైన విపత్తి, భయంకరమైన యొక్క కాలంలో ఉన్నాం మనం. సో ఈ భయంకరమైన ఈ పరిస్థితుల్లో దుష్టుడు అంటున్నారు. నేను ఇక్కడ దంచుకుపోతే అక్కడ నన్ను ఉంచారు ఇంటికి వెళ్ళిన తర్వాత. చాలా సంతోషం. ఈ భయంకరమైన విపత్తు ఈ కాలంలో మనం జీవిస్తున్నాం. దేవుని వాక్య ప్రకారంగా శ్రమ వెంబడి శ్రమ, శ్రమ వెంబడి శ్రమ మీకు కలుగును అంటున్నాడు. తెగుళ్ళు వెంబడి తెగుళ్ళు మీకు కలుగును అంటున్నాడు. ఇదంతా కూడా మనమందరం విశ్వాసం ఉంచుచున్న ఆ దేవుడు, ఆయన ఈ లోకంలోనికి వచ్చి భవిష్యత్తు ఏమై ఉన్నదో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో, అది ఈ యుగములో ఇప్పుడు ప్రస్తుతం ఉండే ఈ యొక్క లోకంలో ఏం జరగబోతుందో సమస్తమును కూడా ఆయన రూఢిగా తెలియజేసి ఈ వాక్యంలో మన కొరకు భద్రపరిచి ఆయన తన రాజ్యాన్ని చేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కలవరాలు పెరుగుతున్నాయి, భయం పెరుగుతుంది. ఏ సమయంలో ఏం జరుగుతుందో, ఏం సంభవిస్తున్నాయో తెలియలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయినప్పటికీ కూడా దేవుని బిడ్డలుగా మనకు కలిగే నిరీక్షణ మనలను ఎన్నడూ సిగ్గుపరచనిది అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనము నమ్మిన ఆ దేవుడు ఈ నిరీక్షణ మనలను ఎన్నడూ సిగ్గుపరచనిది అంటున్నాడు. ఆమేన్. ఈ నిరీక్షణ లేని కాలంలో యేసుక్రీస్తు తానే ఈ లోకంలోనికి వచ్చి విశ్వాసమునకు కర్తగా సంఘాన్ని ఆ విశ్వాసములో కొనసాగించటానికి తనకు తానుగా అప్పగించబడి ఆ రక్తము వలన కడగబడిన ఈ సంఘమునకు ఒక నిరీక్షణ, అమూల్యమైనదియు వాడబారనిదియు మహిమ కలిగిన రాజ్యము మన కొరకు భద్రపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, మనకైతే ఈ నిరీక్షణ ఎటువంటిదంటే, ఈ తెగులు ఈ సంభవిస్తున్న వేళ, భయంకరమైన ఈ పరిస్థితులు కలుగుతున్న వేళ, మనము ఈ లోకమును ముగించిన ఒక లోకం ఉంది, అది దేవుని లోకం. ఆ లోకంలో మనం అందరము కలిసి ఆయనను స్తుతిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మీరందరూ చక్కగా కూర్చున్నారు వాక్యాన్ని వినటానికి. సో వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభుని బట్టి కోరుకుంటున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత రేపు వాక్యం చెప్పాలనగానే నాకు గుర్తొచ్చిన మొట్టమొదటి మాట ఏంటంటే, ఈ ప్రాంతంలో చెప్పిన, అంటే ఈ స్థలం ముందు ఈ సంఘంలో చెప్పబడిన మొట్టమొదటి వాక్యం గుర్తుంది ఎవరికైనా? అమ్మా, నాకైతే గుర్తుంది, విజ్ఞాపన ప్రార్థన అని. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. విజ్ఞాపన ప్రార్థన, ఆ ప్రార్థన ఇప్పుడు చాలా అవసరమై ఉన్నది ఈ సంఘాల్లో. ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అది ఏ సమయంలో ఎక్కడ ఎలా వస్తుందో మనకైతే తెలియదు. అలాగని అజాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయొద్దు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేయడానికి గల కారణం ఏంటంటే, అక్కడ నుంచి నేను వాక్యం అయినంత వరకు కూడా నా భార్య ఆమె చెప్తూ ఉంటారు, మాస్క్ మాస్క్ మాస్క్. ఆమేన్, హల్లెలూయా. నన్ను ఎప్పుడు కూడా చక్కగా చూసుకుంటూ, నా అవసరతలన్నీ కూడా చక్కగా చూసుకుంటూ, నా కొరకు ప్రార్థన చేస్తూ, నన్ను జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా నడిపిస్తున్న నా భార్యకు కూడా ప్రభు పేరిట వందనాలు.
వాళ్ళ అన్నయ్య మా బావగారు శామ్యుయల్, అదేవిధంగా వాళ్ళ సతీమణి లలిత జ్యోతి, ఆమె వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. కొద్ది నిమిషాలు వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు సంస్కరణ ఆరాధన అని నాకు జస్ట్ మార్నింగ్ తెలిసింది. అయినప్పటికీ కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకొని వాక్యంలోనికి వెళ్దాం. ఎందుకంటే దేవుని వాక్యము బోధించబడుతున్నప్పుడు వాక్యంలో ఉండే ఒక నాణ్యత ఏంటో తెలుసుకోవాలి, వాక్యంలో ఉండే శ్రేష్టత ఏంటో తెలుసుకోవాలి. ఎందుకు ఈ నాణ్యత, ఈ శ్రేష్టత తెలుసుకోవాలంటే, ఏదో హరికథ బుర్రకథ కూర్చొని విని అక్కడ వేస్తున్న యొక్క హాస్యాలు దానికి నవ్వి పక్కవారితో ఏదో మాట్లాడుకొని వెళ్ళిపోయేది కాదు ఈ వాక్యం. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము ఎండిన బ్రతుకులకు జీవాన్ని కలుగజేసేది. ఆమె చచ్చిన బ్రతుకులకు జీవాన్ని ఇచ్చేది. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యము నైతిక విలువలను నేర్పించేది. ఆమె ఈ వాక్యము మన జీవితాన్ని కట్టేది, మన కుటుంబాన్ని కట్టేది వాక్యం. దేవునికి స్తోత్రం. అంతకే చెప్పాలంటే ఈ వాక్యము వ్యక్తి జీవితాలను కట్టేది. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. మన వ్యక్తిత్వము దేవునికి అనుకూలముగా ఉండాలంటే ఈ వాక్యము సరిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక వాక్యములో ఎన్నడూ కూడా రాజీ పడము, రాజీ పడలేదు, రాజీ పడబోం కూడా. ఆమె దేవునికి స్తోత్రం. ఎందుకంటే మా తాతగారు వారు వచ్చిన కాలం నుండి నేటి వరకు కూడా, తర్వాత మా తండ్రి కూడా ప్రభునందు వారు నిద్రించి ఉన్నారు గతించిన ఒక నెలన్నర దినాల్లో. కానీ అయినప్పుడు కూడా మాకు ఆ నిరీక్షణ ధైర్యపరుస్తూ మమ్మల్ని నిలబెడుతుంది. మాకైతే మా డాడీతో ఉండే యొక్క సహవాసము, వారితో ఉండే యొక్క ఆ ఫ్రెండ్షిప్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. అందరూ అనేవారు, మీ ముగ్గురు కొర్రల్లాగా ఉన్నారు, అన్నదమ్ముల్లాగా ఉంటున్నారు, కలిసి చేస్తున్నారు అనేవారు. అంతా కలిసికట్టుగా ప్రతి విషయాన్ని కూడా, మీటింగ్స్ అయినా, ప్రోగ్రామ్స్ అయినా, లేకపోతే ఫ్యామిలీ ఫెలోషిప్స్ అయినా, పాస్టర్స్ ఫెలోషిప్ అయినా, ఏదైనా కూడా ఒకరినొకరు పంచుకొని అది ఎలా చేస్తే బాగుంటుంది, ఇది ఎలా చేస్తే బాగుంటుందని ఒక్కొక్కరి ఆలోచనలతో మేము వెళ్తూ ఉండేవాళ్ళం. వారు పెద్దవారు అయినప్పటికీ కూడా మాకు చెప్పేవారు, మా నుండి సలహాలు కూడా తీసుకుంటూ కొన్ని పరిస్థితుల్లో ఉండేవారు. ఒకవేళ మా సలహాలు కానీ అది కొంచెం నష్టం కలిగించేదైతే ఇది మనం చేయకూడదు అని డైరెక్ట్గా స్పష్టంగా చెప్తూ ఉండేవారు. దేవునికి స్తోత్రం. కనుక భయం వేస్తుంది. ఎందుకంటే ప్రతి వాక్యాన్ని, ప్రతి మాటను కూడా మా యొక్క తండ్రి గారికి చెప్పుకున్నప్పుడు ఆయన ప్రతి విషయాన్ని కూడా మాకు తెలియజేస్తూ ఉండేవారు. ఇప్పుడు మేము ఎవరికి చెప్పాలి, మాకు ఇచ్చే గైడెన్స్ ఎవరు, అంత చక్కగా గైడెన్స్ ఇవ్వగలిగిన వారు ఎవరు అని ప్రతి క్షణము కూడా ఆలోచిస్తుంటే, నైట్ కూడా, నిన్న రాత్రి కూడా, ఈరోజు మార్నింగ్ కూడా ప్రార్థన చేసుకోవడానికి కూర్చుని ఉంటే అదే పరిస్థితి. ఎవరు గైడ్ చేస్తారు, మా పక్షాన ఎవరు ఉంటారు? అవును, దేవుడు ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం కూడా సహాయకుడే. కానీ ఈ మానవులను, లేక ఈ మానవుని యొక్క లోకంలో జీవిస్తున్నప్పుడు మనకంటూ ఒక నడిపించేవారు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏనాడు కూడా మీ కుటుంబాన్ని మీకు మీరుగా నడిపించుకోవద్దు, మీ వ్యక్తిత్వ జీవితాలను మీకు మీరుగా నడిపించుకోవద్దు. ఒక సహవాసాన్ని కలిగి, ఒక సహవాసంలో ఎదుగుతూ, ఒకరినొకరు ఆశలను పంచుకుంటూ మీరు బ్రతికినప్పుడు ఒక శ్రేష్టమైన జీవితాన్ని మనమందరం కూడా, మీరు కూడా కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్ది నిమిషాలు వాక్యంలోనికి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా ఉండవలసిందిగా ప్రభుని బట్టి నేను కోరుకుంటున్నాను. ఈ కొద్ది నిమిషాలే, నాకు తెలీదు ఎంత సమయం నేను బోధించాలో, ఎంతవరకైనా నేను కొద్ది నిమిషాలు నేను బోధిస్తాను. నాకు ఓపుకున్నంత వరకు కూడా నేను బోధిస్తాను. కారణం ఏంటంటే, నేను కూడా కొంచెం అనారోగ్యంతోనే ఉన్నాను. కానీ ఇప్పటికీ మీకు బయటికి బాగానే కనిపిస్తున్నాను, కానీ లోపల చాలా వీక్నెస్ ఉంది. కానీ అయినప్పటికీ కూడా దేవుడు నాకు బలమును శక్తినిచ్చే కొలది దేవుని వాక్యాన్ని నేను బోధిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి, మనందరికీ కూడా పరిచయమైన వ్యక్తి కొరకు, ఆ వ్యక్తి ఏం చేశాడు, అసలు ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తిత్వం ఏంటి, అసలు ఆ వ్యక్తి యొక్క లక్షణము క్రీస్తుని కలిగిన తర్వాత ఏంటి, అసలు క్రీస్తుని కలిగిన తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితం ఏంటి, ఆ వ్యక్తి ఎలా వాడబడ్డాడు, ఆ వ్యక్తి వాడబడుతున్న యొక్క సమయాలలో
ఆయన మరణించక ముందు చేసిన యొక్క గొప్ప యొక్క విషయాలేంటి, ఈ విషయాలను మనం తెలుసుకుని మనం ముగించుదాం. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తిత్వాల్లో నుండి కూడా సంఘానికి ఏమి ప్రయోజనకరమైనది, ఏది ఉపయుక్తమైనది, ఈ విషయాలు మనం తెలుసుకొని ఈ దినపు ఆరాధన మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని ముగించుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనందరికీ కూడా పరిచయమైన వ్యక్తి ఎవరు అంటే చెప్పగలరా? చాలామంది ఉన్నారు కదా మీకు పరిచయం. మీ పక్క వాళ్ళ పేర్లు చెప్పొద్దే. బైబిల్లో పరిచయమైన వ్యక్తి పేరు చెప్పగలరా? ఏమంటారు? దానియేలు అంటున్నారు. పాత నిబంధన పోన్లే, క్రొత్త నిబంధన పుస్తకం నుండి ఏ వ్యక్తి కొరకైతే బాగుందని మీరు అనుకుంటున్నారు? అమ్మా, దావీదు. కొత్త నిబంధన పుస్తకాన్ని నుండి పాత నిబంధనలో దానియేలు, అయ్యా పౌలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు. నేనెందుకు ఈ యొక్క దినాన్ని కూడా ఈ పౌలు విషయం మీద నేను ఆలోచించగలిగానంటే, మా డాడీ చనిపోయిన తర్వాత నేను ఎక్కువగా ప్రార్థనలో గడుపుతూ రాత్రికాల సమయంలో మోకాల్లోని బైబిల్ చదువుతూ నేను వ్యక్తిగతంగా దేవునికి అంటే భయం కొలది నాకు కొంచెం మనం అనుకుంటాం ఎందుకంటే భయపడతారంటారు. లేదు లేదు, ఆ అనుభవంలోనికి వెళ్తే నేను అనుభవం అంతా రుచి చూశాను. మరణపు అనుభవాన్ని నేను రుచి చూసి వచ్చాను కనుక నేను చెప్పగలుగుతున్నాను. భయం అంట నన్ను ఆవరించింది అన్నది అంటాడు కదా భక్తుడు. ఆ ఆవరించే భయాన్ని నేను చూశాను. మనకు తెలియకుండానే వస్తూ ఉంటుంది భయం. మన నరములలోనికి కీళ్ళలోనికి ఏమెళ్తుందంటే భయం ఆవరిస్తూ ఉంటుంది. మనకు తెలియకుండానే భయపడుతూ ఉంటాం. అసలు ఎందుకంత భయపడుతున్నారా అనుకుంటాం, కానీ మనకు తెలియకుండానే భయం. అప్పుడు అనుకున్నాను, ఏంటి ఎంత భయం నన్ను ఆవరిస్తుంది కదా, ఈ భయాన్ని నేను ఎదిరించాలంటే ఏం చేయాలంటే ఒకటే, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు భయం నా యొద్ద నుండి పారిపోయేది. ఆమేన్. మళ్ళా ప్రార్థన ముగించిన తర్వాత, వాక్యాన్ని ముగించిన తర్వాత మళ్ళీ భయం వస్తూ ఉండేది. మరలా ప్రార్థన చేస్తున్నప్పుడు మధ్యరాత్రుల్లో సడన్గా తెలివచ్చేది, భయపడాను. వెంటనే మోకరించి మోకాల్లోని బైబిల్ చదవడం ప్రారంభించగానే అప్పుడు ఏం చేయబడిందంటే ఆ భయం నా వద్ద నుండి తొలగిపోయేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంత పరిస్థితి సమయాల్లో పౌలు కొరకు ఎక్కువగా నేను ధ్యానిస్తూ ఉన్నాను. ఆయన చేసిన పరిచర్య, ఆయన చేస్తున్న విధానం, ఇప్పుడు తర్వాత సంఘాన్ని ఎలా నడిపించాలి. డాడీ చనిపోయారు, దేవుని సన్నిధిలో ఉన్నారన్న బాధ కన్నా, చనిపోయారన్న మా మధ్యలో లేరన్న బాధ కన్నా, ఇప్పుడు విడిచిపెట్టబడి వెళ్ళిన ఈ సిద్ధపరిచిన ఈ సంఘాన్ని ఎలా కాయాలి అన్న యొక్క భయముతోనే నేను ఎక్కువగా ఉంటూ ఉండేవాడిని. భయముతో ఉంటూ ఉండేవాడిని. ఎలా కాయాలి సంఘాన్ని, విశ్వాసంలో నింపాలి, అంతకన్నా ఎక్కువగా ఈ సంఘము విడిచిపెట్టబడిన ఈ సంఘము దేవుని రాజ్యము కొరకు సిద్ధపరచాలన్న యొక్క ఆవేదన, బాధ, శ్రమ కలుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సౌండ్ తగ్గించండి, మధ్యలో గట్టిగా చదివినప్పుడు ఆటోమేటిక్ హమ్మింగ్ వచ్చేస్తుంది. సౌండ్ తగ్గించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా బాధ, భయము, భీతి చెందుతుంది ఎలా అన్నప్పుడు పౌలు గారు ఎంతగానో ఆ వాక్యాలు, డాడీ చెప్పిన లేఖనాలు అన్నీ కూడా నేను నెమరు వేయటం ప్రారంభించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ యొద్దకు రాబడుతున్న లేకపోతే మీ యొద్దకు వస్తున్న ప్రతి ఆరాధన, ప్రతి వాక్యము కూడా మీ వినికుడిలో, మీ యొక్క హృదయాల్లో భద్రం చేసుకుంటున్నప్పుడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, ఏ పరిస్థితులు ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని కానీ మీరు చదివినట్లయితే, వాక్యాన్ని ధ్యానించినట్లయితే గనుక మీ హృదయము ధైర్యపరచబడుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు కఠినమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాక్యాన్ని ధ్యానించండి. ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు చెప్పబడిన ప్రతి లేఖనాన్ని ధ్యానించండి. ఈ ధ్యానించినప్పుడు మన హృదయంలో ఏం కలుగుతుందంటే మంట పుడుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యవనస్తులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, ప్రతి ఒక్కరూ కూడా మనం కొద్ది నిమిషాలు ఈ వాక్యముతో దేవుని ఆరాధన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తి పౌలు అనేవాడు. నేను పైన చిన్న యొక్క మాటలను తెలియజేసి వాక్యంలోకి వెళ్దాం. పౌలు యొక్క చరిత్ర ఎటువంటిదంటే, పౌలు తార్సు ప్రాంతానికి సంబంధించిన వాడు. ఆ కాలంలో పాంపే అనే ఒక రాజ్య పరిపాలనలో యుద్ధాలు జరుగుతూ ఉండేవి. యుద్ధాలు జరుగుతున్నప్పుడు బానిసలుగా ఒకరి దేశాల్లో ఒకరు ఆ ఊర్లో ఉండే ఆ ప్రాంతాలకు ఉండే ప్రజలను ఏం చేసేవారంటే అమ్ముకునేవారు.
ఆ అమ్మకములో పౌలు కూడా, సౌలు ముందు సౌలు తర్వాత పౌలు అని పిలుస్తారు కాదండి, పేరేం మార్చబడలేదు. కాకపోతే ప్రాంతాలు వేరే వేరే ప్రాంతాలను బట్టి తార్సు ప్రాంతంలో సౌలు అని పిలిచేవారు, రోమా ప్రాంతంలో పౌలు అని పిలిచేవారు, అంతే తేడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సౌలు రోమా ప్రాంతంలో పౌలుగా పిలువబడుతున్న ఈ సౌలు కూడా ఏం చేయబడ్డాడంటే తారుసు ప్రాంతం నుండి యెరూషలేము లేక యూదుల యొక్క వారికి అప్పగించబడ్డాడు, అమ్మివేయబడుతున్నప్పుడు ఆ బానిసులుగా ఉంచబడుతున్న ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతులుగా వారు ఏం చేసేవారంటే బానిసులుగా వాడుకునేవారు. ఈ పౌలును చూడగానే లేక ఈ సౌలును చూడగానే చాలా బాగున్నాడు, ఈ వ్యక్తిని ఏం చేయాలని అంటే గమాలి అనే ఒక పరిసయుడు అనే యొక్క పాదాలకు ఆయన అప్పగించారు. ఆమేన్. ఆయన గమలి అనేవాడు విద్యావంతుడు, చాలా జ్ఞానవంతుడు. ఈ జ్ఞానవంతుని దగ్గర ఈ పౌలును లేక ఈ సౌలుని అక్కడ ఉంచినప్పుడు ఆయన చెప్తున్న ప్రతి ఒక్క ధర్మశాస్త్ర ఒక ఉపదేశాలన్నిటిని కూడా చక్కగా నేర్చుకున్న వాడే మంచి ప్రఖ్యాతి చెందిన వ్యక్తిగా నిలవబడ్డాడు. ఎంత ఫాస్ట్గా ఇప్పుడు పాత నిబంధన గ్రంథం అందరుందా, ఆ పాత నిబంధన గ్రంథాన్ని అంతటినంట పౌలుకి ఇస్తే 1 గంటలోనే అబ్జెప్పి పెట్టేస్తాడంట. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. స్టెఫను తెలుసు కదా, స్టెఫన్ ఇంకా ఫాస్ట్గా ఉంటాడు. ఎంత అంటే ఈ పాత నిబంధన గ్రంథాన్ని అంతటిని కూడా చెప్పనంటే గొక్క దిక్కుండంట 45-50 నిమిషాల్లోని అబ్జెప్పగలడంట స్టెఫన్. దేవునికి స్తోత్రం. మనమైతే ఇది చదవడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఆమె చాలా కష్టమవుతుంది కదా. అంటే దీని మీద అంత ప్రావీణ్యత కలిగిన వాడు మాత్రమే. ఇప్పుడు చెప్పండి, ABCDF JJKLMN PQRSTUVZ అంటే 2 నిమిషాలు చెప్పాను, 1 నిమిషం కూడా సెకండ్ కూడా అవ్వలేదు కదా. ఎందుకంటే అది మనకి బాగా మన నోట్లో అది నానింది కనుక, బాగా అది బైహార్ట్ చేసాం కనుక. అలాగే ఈ పౌలు కూడా ఈ పాత నిబంధన గ్రంథాన్ని, ఈ ధర్మశాస్త్రాన్ని గొక్క దిగకుండా ఎక్కడ ఏది ఉందో, ఏ స్థలంలో ఏది ఉందో అది బాహాటంగా చెప్పగలిగిన అంత ప్రఖ్యాతి సంపాదించిన ఈ సౌలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సౌలు చివరికి చాలా ఇష్యూస్ జరిగాయి. అక్కడ కొంత గొడవ జరిగింది. ఈ స్టెఫను కాలంలో ఆయన మరణించటానికి ఆయన బోధిస్తున్నప్పుడు ఆయన అక్కడున్న సన్హెద్రిన్ సభలో 70 మంది వచ్చి ఆ స్టెఫను చంపటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ సౌలు కూడా అక్కడికి వచ్చి నిలబడి ఈ సౌలుని ఎదిరించడానికి లేక ఆ స్టెఫనుని ఎదిరించడానికి సౌలును పిలిపించుకున్నారు. కానీ పౌలు కూడా స్టెఫనుని ఎదిరించలేక అక్కడ నిలబడిపోయాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆ పరిస్థితిలో, ఆ సమయంలో ఉండే పరిస్థితి ఏంటంటే, అమ్మో ఇలా విడిచిపెడితే క్రైస్తత్వం పెరిగిపోతుంది, క్రైస్తత్వము ప్రబలిపోతుంది గనుక అని తనకు తాను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయాన్ని అంటే, ఎవరైతే క్రీస్తుని కలిగి ఉన్నారో, ఎవరైతే క్రీస్తుని నమ్ముకుంటున్నారో, క్రీస్తునందు విశ్వాసమును ఉంచుతున్నారో వారిని చంపేయాలి అనే నిర్ణయాన్ని తీసుకొని ఏం చేశాడంటే, ఒక రాజు దగ్గర ఆ పత్రాన్ని తీసుకొని ఏం చేశాడంటే వెళ్ళి ప్రతి వ్యక్తిని తలుపు కొట్టడం, ఎవడన్నా బయటకు వచ్చి నువ్వు క్రైస్తవుడువా లేక నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావా అని అడగగానే వాడు అవును అంటే వెంటనే వాడి జుట్టు పట్టుకొని తల నరికేస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత భయంకరమైన వ్యక్తిగా పౌలు జీవిస్తున్నప్పుడు దమస్కు ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ కూడా ఆ ప్రాంతంలో ఉన్న వారిని చంపాలి, వారిని నరహత్య చేయాలి. కారణం ఏంటంటే వీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచుచున్నారు గనుక. వీరు క్రీస్తునందు ఇంక విశ్వాసం ఉంచకూడదు. ఒకవేళ విడిచిపెట్టినట్లయితే క్రైస్తత్వం ప్రబలిపోతుంది అన్న ఉద్దేశంతో ఏం చేశాడంటే అక్కడ కూడా ఒక పత్రాన్ని తీసుకుని వెళ్ళి చంపటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్పుడు దర్శించాడండి క్రీస్తు. దేవునికి స్తోత్రం. పౌలు జీవితంలో ఒక వ్యక్తి చెప్తున్నాడు, పౌలు ఎటువంటి వాడు అంటే ప్రపంచంలో రోషము కలిగిన వాడు ఎవరు అంటే, ప్రపంచంలో రోషం కలిగిన వారు ఒక దేశం ఉంది. ఏంటి ఆ దేశం అంటే రోమా ప్రభుత్వం అంట. ఈ ప్రభుత్వము ప్రపంచమంతటిలో రోషము కలిగిన ప్రభుత్వం అయితే, ఆ ప్రపంచమంతటిలో రోషం కలిగిన ఆ ప్రభుత్వానికి ఉండే రోషం అంట పౌలులో ఉందంట. ప్రపంచమంతటిలో జ్ఞానవంతులు ఎవరు అంటే, ప్రపంచమంతటిలో జ్ఞానవంతులు గ్రీక్స్ అనేవారు ఉండేవారు.
వాళ్ళు కొంతమంది పేర్లు ఉన్నాయి. మళ్ళా అనలైజ్ చేస్తే ఆ గ్రీక్స్ ఉండే వారందరిలో ఉండే జ్ఞానమంతా కూడా పౌలులో ఉంది అంట. ప్రపంచంలో భక్తి కలిగిన వారు, మత ప్రవిష్టులు ఎవరు అంటే యూదులు. ఆ యూదులందరికీ ఉండే యొక్క భక్తి పౌలులో చూస్తారంట. అంత ప్రఖ్యాతి చెందినవాడు, ఎవరికి భయపడనివాడు, ఎవరికి బెదరనివాడు, ఎవరిని కూడా పట్టించుకునేవాడు. నేను చేయాలా, నేను చేస్తా, అంత ధైర్యశాలి పౌలు. కానీ క్రీస్తు చేత పట్టబడ్డాడు. ఈ పట్టబడిన తర్వాత జరిగిన విశేషాలు ఏంటో మనం తెలుసుకుందాం. నేటి సంఘానికి ఎంత ప్రాముఖ్యమైనవో ఆ విషయాలు కూడా మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందండి, పౌలు ఎంత జ్ఞానవంతుడో, పౌలు ఎంత రోషం కలిగిన వాడు, పౌలు ఎంత మతం లేకపోతే మత ప్రవిష్టి, ఎంత భక్తి కలిగిన వాడు, ఆచార భక్తి కలిగిన వాడు. ప్రవచనాత్మకమైన భక్తి కాదు, అంటే దేవుని లేఖనాలన్నీ కూడా ప్రవచనాత్మకమైనవి. భవిష్యత్తులో ఏమి జరగబోతుందో తెలియపరచబడినవి. కానీ దేవుడు దర్శించినంత వరకు కూడా పౌలుకు ఆ విషయాలు తెలియవు. దేవుడు దర్శించిన తర్వాత భవిష్యత్తు కొరకైన దేవుని వాక్యాన్ని స్పష్టంగా ఆయన తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు మనము కూడా ఎందుకు కొంచెం దేవుని నమ్ముకోవడం అయితే దేవుని నమ్ముకుంటున్నాం, క్రీస్తుని కలిగి ఉంటున్నాము, కానీ ఆయన కొరకు మనం చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఈ దేవుని వాక్యం యొక్క విలువ, దేవుని వాక్యం యొక్క ఆ ప్రభావము, దేవుని వాక్యం యొక్క ఆ శక్తి ఆచరించక తెలియకపోవటం వల్లనే మనం ఏం చేస్తున్నామంటే ఆయన కొరకు జీవించలేకపోతున్నాము. ఆమేన్. ఈనాడు యవనస్తులైన పెద్దవారైనా చిన్నవారైనా ఏకదాటిగానే ఉన్నారు. లోకం ప్రభావిస్తుంది, లోకం చేత ప్రభావితము చేయబడుతున్నారు గనుక దేవుని కొరకు వాడబడలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని చేత దర్శించబడిన తర్వాత, దేవుని చేత పట్టబడిన తర్వాత, క్రీస్తు చేత పట్టబడిన తర్వాత పౌలు యొక్క జీవితం ఎటువంటిదో తెలుసా? మొట్టమొదటిగా పౌలు దేవునికి, క్రీస్తుకు సమర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం, దేవుని చేత పట్టబడిన తర్వాత పౌలు ఏం చేయబడ్డాడు? దేవునికి, క్రీస్తుకి ఏం చేయబడ్డాడు? సమర్పించుకున్నాడు. చెప్పండి, క్రీస్తుకి ఏం చేసుకున్నాడు? సమర్పించుకున్నాడు. ఏం సమర్పించుకున్నాడు? క్రీస్తుకి తన జీవితం అంతటిని ఆయన సమర్పించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు కొరకు త్యాగం చేశాడు పౌలు. క్రీస్తు కొరకు త్యాగం చేశాడు. కొన్ని లేఖనాలు మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. కొన్ని లేఖనాలు మనం తీద్దాం దయచేసి. పరిశుద్ధ గ్రంథము నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చూసినట్లయితే చూడండి. నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కాదు గాని కాను చూడండి, ఇక్కడ అన్నాడు, మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ వద్ద నుంటిని. ఆమేన్, దేవునికి స్తోత్రం. నా ఉద్దేశం ఏంటంటే పౌలు దేవునికి ప్రతిష్ఠిత చేసుకున్నప్పుడు, లేక తన జీవితాన్ని దేవునికి త్యాగం చేసుకుంటున్నప్పుడు, ఇక్కడ మాట చూస్తున్నాం, మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ వద్ద నుంటిని. దేవునికి స్తోత్రం. పౌలు యొక్క క్రీస్తుని నమ్మక ముందు, లేక క్రీస్తు దర్శనాన్ని కలగక ముందు ఉండే యొక్క చరిత్ర ఎటువంటిదంటే ఆయనకు భయం అంటే ఏంటో తెలియదండి. తెలుసా? వణుకంటే ఏంటో తెలీదు. ఎంత శక్తిమంతుడంటే ఒకసారి తన ఖడ్గాన్ని పైకెత్తుతానంట, ఆ ఖడ్గాన్ని క్రిందకు దించేవాడు కాదంట. అంత బలశాలి, అంత మొండివాడు, అంత భయంకరమైన వ్యక్తి. ఇప్పుడు దేవుని చేత పట్టబడిన తర్వాత ఆయన సంఘాన్ని దగ్గరికి ఎంత సమర్పించుకొని వెళ్తున్నాడంటే భయముతో వణుకుతో. ఆమేన్, హల్లెలూయా. భయముతో వణుకుతో బలహీనతతో వెళ్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
మారిపోయింది. క్రీస్తుకి అనుకూలముగా మార్చుకున్నాడు తన ప్రవర్తన, తన జీవితాన్ని. ఈనాడు క్రీస్తుని కలిగినప్పటికీ కూడా మనం ఎలా ఉంటాం చెప్పండి? పేరుకైతే క్రైస్తవులుగా ఉంటాం, కానీ మన జీవిత విధానం మారుతుందా? మన జీవిత విధానం మారుతుందా? మారట్లే చాలాసార్లు. కానీ పౌలు క్రీస్తుకు సమర్పించుకున్నప్పుడు తన వ్యక్తిత్వం చాలా భయంకరమైన వ్యక్తిత్వం కావచ్చు, కానీ క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన సంఘము యొద్దకు వస్తున్నప్పుడు ఆయన భయముతో వణుకుతో ఏం చేస్తున్నాడంటే ఆయన వస్తున్నాడంట. తన వాక్చాతుర్యంతో బోధించటం లేదు, తన జ్ఞానమును కలిగి ఉండలేదు. ఆయన ఒక్కసారి మాట విప్తే అట్నుంచున్న వాడు ఎవడు కూడా ఆయన ఎదిరించలేడు. ఆయన జ్ఞానం అటువంటిది. కానీ క్రీస్తు సంఘానికి వస్తున్నప్పుడు, క్రీస్తు యొద్దకు వస్తున్నప్పుడు తన జ్ఞానాన్ని పక్కన పెట్టాడు, తన వాక్చాతుర్యాన్ని పక్కన పెట్టాడు. ఇప్పుడు ఎలా వస్తున్నాడంటే క్రీస్తు జ్ఞానముతో, క్రీస్తు వాక్యంతో వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంఘానికి ఇది చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తుని కలిగినప్పుడు, క్రీస్తుని మనము కలిగి ఉన్నప్పుడు మనము దర్శించబడాలి. లేక మనము దర్శించబడుతున్నప్పుడు క్రీస్తుకు మనం ఏ రీతిగా సమర్పించుకోవాలంటే మనకుండే అతిశయాలన్నీ విడిచిపెట్టాలి. మనకుండే యొక్క పలుకుబడులన్నీ విడిచిపెట్టాలి. ఎందుకంటే క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు క్రీస్తుకు అనుకూలమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు. ఎవరు జీవిస్తున్నారండి? ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన నేను జీవించుచున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడైతే నేను ఒకవేళ వెళ్ళి ఎవరి దగ్గర అయినా నేను ఒకవేళ నిలబడినప్పుడు మాట్లాడకపోతే నా అవమానం, నా గౌరవం ఏమవుతుందో అని ఆలోచించే యొక్క పౌలు ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను క్రీస్తుతో జీవించుచున్నాను. ఆమేన్. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడంట. నాలో జీవించుచున్నవాడు ఎవడు అంటే క్రీస్తు. తన త్యాగాన్ని చూసారా? ఇంకా అంటున్నాడు, మనం క్రిందకు చదువుతా అంటాడు, నేను తింటున్న ఆహారము కూడా క్రీస్తు కొరకేనంట. ఆమేన్. నేను జీవించుచున్న విధానము క్రీస్తు కొరకు, నేను చేస్తున్న ప్రతి కార్యము క్రీస్తు కొరకు. మనం ఈసారి కొన్నిసార్లు మనం భోజనం చేస్తాం దేని కొరకు? చెప్పండి. దేని కొరకు మనం భోజనం చేస్తూ ఉంటాం? మంచి కండలు రావాలి. ఆమేన్. చిన్నప్పుడు చిన్నపిల్లలకి మాకు తబితే ఉంటుంది, అమ్మాయి నువ్వు తింటే కనుక నీకు తల వస్తుంది అంటే ఆ ఫుల్ తింటుంది అనమాట. తల అంటే ఇష్టం చిన్న పాప. ఆమేన్. అర్థమవుతుందండి. ఈనాడు మనం కూడా ఏం చేస్తాం? రకరకాల ఫ్యాషన్స్, హెయిర్ స్టైల్స్. ఆమేన్. రాత్రులు కొన్నిసార్లు ఆడోళ్ళని చూస్తే భయం అయితే తలరు పూసుకొని చేస్తూ ఉంటారు. వీళ్ళు కొట్టడానికి వస్తున్నారు లేకపోతే పార్టీకి వస్తున్నారు తెలియలేని స్థితి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈనాడు అబ్బాయిలు కూడా ఏం చేస్తున్నారు అంటే అడ్డి పిట్టప్ చెక్కేస్తున్నారు, మధ్యలో ఉంచుతున్నారు కోడి పుంజుల. ఆమేన్. చాలా మంచిది, ఉంచండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కానీ పౌలు అంటున్నాడు, ఇక నేను జీవించేది ఏంటంటే నా బ్రతుకు కొరకు కాదు, క్రీస్తు కొరకు నేను జీవిస్తున్నా. హల్లెలూయా. నేను మాట్లాడుతుంటే క్రీస్తు కొరకే, నేను భుజిస్తున్న ఆహారము క్రీస్తు కొరకే. ఈ ఆహారము నాకు శక్తినిస్తే ఈ శక్తి నా క్రీస్తు కొరకు నేను వాడాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నేను తింటున్న ఈ ఆహారము నాకు శక్తినిస్తుంటే ఈ శక్తి దేని కొరకు అంటే నా క్రీస్తు కొరకు నేను వాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా జీవించుచున్న నా జీవితము నా క్రీస్తు కొరకే. ఆమేన్. ఇది పౌలులో ఉండే త్యాగం అండి. దయచేసి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుతున్న 21వ వచనం చదువుతున్నారు. చదువు తల్లి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఆమేన్. ఆయన త్యాగం చూసారా ఎంతవరకు వెళ్ళిపోయిందో? ఆయన త్యాగం ఎంతవరకు వెళ్ళింది తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే.
చాలామంది ఏమంటాం చెప్పండి, నేను బ్రతికున్నానంటే కేవలం నీ కోసమేరా అంటారు. ఇది నిజంగా వీడు బ్రతికేసేటట్టే. నేను బ్రతుకున్నానంటే కేవలం నీ కొరకే. చచ్చిపోవాలంటే మీరు చచ్చిపోగలరా చెప్పండి? బ్రతకాలంటే మీరు బ్రతకగలరా చెప్పండి? లేదు. బ్రతికున్నంత కాలము కూడా మనం జీవించే విధానమే కావాలి. మన కుటుంబముతో జీవించే విధానం, సంఘముతో జీవించే విధానం, మన స్నేహితులతో జీవించే విధానం, మన సమాజముతో జీవించే విధానం, అది మనం బ్రతుకున్నంత కాలమే మనం చేయగలం. అంతకు మించి మనం ఏమైనా చేయగలమా? లేదు. చాలామంది అంటారు, నేను బ్రతుకున్నానంటే నేను నీకోసం బ్రతుకుతున్నాను తెలుసా. ఓకే, సందర్భం బట్టి అనొచ్చు, కానీ మనం బ్రతికి ఉండాలని మనము కోరుకున్నప్పుడు మనం ఉండలేం. నేను చనిపోవాలని కోరుకుంటున్నప్పుడు మనం చనిపోలేం. కానీ పౌలు భక్తుడు అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. మీరు ఎవరి కోసం బ్రతుకుతున్నారో, ఎలా బ్రతుకుతున్నారో నాకైతే తెలియదు, కానీ నేను బ్రతుకుతున్నానంటే కేవలం నా క్రీస్తు కొరకే నేను బ్రతుకుతున్నాను. చావైనా నాకు లాభమే, ఎందుకంటే నేను క్రీస్తుతో జీవిస్తా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నేను ఈ రీతిగా బ్రతికి ఉన్నానంటే కేవలం నా క్రీస్తు కొరకు నేను బ్రతుకుతున్నాను. చనిపోయినా పర్వాలేదు, లాభమే నాకు. ఎందుకో తెలుసా, నేను నా క్రీస్తుతో ఉంటాను. స్తోత్రం చెప్దాం ఒకసారి. నిజంగానేంటి అనుకుంటున్నారు కదా మీరు? నిజంగా నేను ఉంటానా? క్రీస్తుతో ఉంటానా? నేను నిజంగా ఉండగలనా క్రీస్తుతో? దేవుడు ఉన్నాడా? దేవుడు? పరలోక రాజ్యం ఉందా? ఏదో వాక్యం చెప్పేలా మబ్బి చేసేస్తున్నారేంటి అంటున్నారు చాలామంది. మీరు ఆ మాటలు మీ వద్దకు వస్తే మీరు నమ్ముతారా? నిలబడగలరా? చెప్పండి, నిలబడగలరా? చాలామంది అంటున్నారు, ఏమంటున్నారంటే దేవుని రాజ్యం లేదు, వాక్యం ఏదో కల్పితమైనది, ఈ వాక్యం ఏదో, ఈ సేవకులందరూ కూడా మిమ్మల్ని మబ్బి పెడుతున్నారు, ఏదో వారి డబ్బు కోసమో లేకపోతే పలుకుబడి కోసమో దేనికోసమో వారు చేస్తున్నారు అని అంటున్నారు. మీ విశ్వాసం ఏంటి? అటువంటి యొక్క బోధ మీ మధ్యలోనికి వస్తే మీరు నిలబడగలరా? పారిపోతారా? చెప్పండి, యవనస్తులు చెప్పండి, పారిపోతారా? వీళ్ళు నవ్వు వస్తుంది. అయ్యో పాస్టర్ గారు, మేము అనుకున్నది మీరు ఎలా చెప్పేస్తున్నారండి? మా మనసులో మేము అనుకున్నాం ఇవన్నీ, మీరు ఎలా చెప్తున్నారు అనుకుంటున్నారా? నిలబడతారా? ఖచ్చితంగా క్రీస్తు కొరకు ప్రాణం పెట్టగలరా? వెనకద్దు నుంచి అంటారు, నువ్వు క్రీస్తుని విడిచిపెడతావా అని అడిగితే నేను విడిచిపెట్టను అంటారు యవనస్తులు. అప్పుడు వెనకద్దు నుండి మీ మామగారులో లేకపోతే తల్లులో అంటారు, అమ్మ నీకు ఇంకా సమయం ఉంది, ఈ టైంకి విడిచిపెడతానని చెప్పి అమ్మ తర్వాత మళ్ళీ ఏదో మూలన మనం దేవుని ఆరాధించవచ్చు, దేవునికి సమస్తం తెలుసు కదా అంటారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? హల్లెలూయా. లోకము ప్రభావితము చెంది, లోకము బలము కలిగినదై నీ ఒక్క వ్యక్తి మీదకి వచ్చినా నీవు నిలబడగలిగిన సామర్థ్యం అనే విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఏంటంటే క్రీస్తుడు నా కొరకు ఆయన మరణించాడు, నేను క్రీస్తు కొరకే జీవిస్తాను. హల్లెలూయా. ఈ త్యాగము గాని మన జీవితంలో ఉన్నట్లయితే అద్భుత రీతిగా దేవుడు తన యందు నమ్మకం ఉంచిన వారిని వాడుకుంటాడు ఆయన. హల్లెలూయా. ఒక భక్తుడు అంటున్నాడు, ఒక వ్యక్తి అంటున్నాడు ఏంటంటే, బయటన ఉండే యొక్క చెట్టుకు నీళ్లు వేయబడుతున్నప్పుడు అది ఎలాగైతే అది పెరిగి ఫలించి అనేక మందికి ఆహారముగా ఉంటుందో, క్రైస్తవ జీవితము ఫలించి అభివృద్ధి చెంది అనేక మందికి ఆ రక్షణ వెదజల్లటానికి, దేవునికి మహిమకరముగా ఉండడానికి గల కారణం ఒకటే. ఏంటంటే అనేక మంది ఈ క్రైస్తత్వము కొరకు, ఈ క్రీస్తు కొరకు తన శరీరాలను అప్పగించి త్యాగం చేశారు. ఆ రక్తమే నేటి సంఘానికి ధారలై ఆయన రాజ్యమును వ్యాపింపజేస్తుంది. ఆమని చెప్దాం ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకసారి రెండు చేతుల పైకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. చూడండి, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి
ఆ, ఆ, ఆ. ఆయనను ప్రకటించుచున్నాము. చూడండి 29వ వచనం చదవండమ్మా. అందు నిమిత్తము నాలో బలముగా కలుగ కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు, చెప్పండి అందరూ కూడా, పోరాడుచు ప్రయాసపడుచున్నాను. చెప్పండి అందరూ కూడా. ఏంటి అసలు ఇందులో ఉండే ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా మీకు? పౌలు ప్రయాసపడట్లే. పౌలు ఏం చేయట్లేదు? చెప్పండి తల్లి, ప్రయాసపడట్లేదు. మరి ఇక్కడ ఉంది ప్రయాసపడుతున్నాడని. పౌలు యొక్క ప్రయాసం ఎటువంటిదో తెలుసా? పోరాడి ప్రయాసపడుతున్నాడంట. ఆమె చెప్దాం ఒకసారి. ఏంటో తెలుసా? ప్రయాసానికి, పోరాడి ప్రయాసానికి ఉండే వ్యత్యాసం ఏంటో తెలుసా? ప్రయాస పడుతున్న వానికి ఎటువంటి కష్టాలు కానీ నష్టాలు కానీ ఏమీ లేదు. తన పని తను చేసుకుంటాడు, ఉదయం వెళ్తాడు, రైతు వలె కష్టపడతాడు, వస్తాడు. అడ్డులు ఆటంకాలు ఏమీ లేవు. పోరాడి ప్రయాసపడే వాడికి అడ్డులు ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా తన పనిని కొనసాగిస్తూ ఉంటాడు. ఆమె ప్రయాస పడేవాడికి ఉదయం లేస్తాడు, వెళ్తాడు, తన పనిని చేస్తాడు, కష్టపడతాడు, తన జీతాన్ని సంపాదించుకుంటాడు. కానీ పోరాడి ప్రయాసపడేవాడికి ఏంటో తెలుసా? పోరాడి ప్రయాసపడేవాడికి ఒక పని చేయటానికి వాడు వెళ్తే అడ్డులు వస్తాయి, దాన్ని అధిగమించుకొని మరలా వెళ్తూ ఉంటాడు. ఇంకో స్టెప్, ఇంకో అడుగు వేస్తుంటే మరొక అడ్డు వస్తుంది, దాన్ని అధిగమించుకొని వెళ్తూ ఉంటాడు. చివరికి తాను చేయవలసిన పనిని పూర్తి చేసి వస్తాడు. పోరాడి ప్రయాసపడేవాడి యొక్క లక్షణం అంటే చూడండి, క్రీస్తు చేత పట్టబడక ముందు పౌలు జీవిత విధానం వేరే. కానీ క్రీస్తు చేత పట్టబడిన తర్వాత పౌలు యొక్క జీవిత విధానం ఏంటో తెలుసా? ఎన్ని అడ్డులు ఆటంకాలు వచ్చినా వాటన్నిటిని ఎదుర్కొని, వాక్యాలు మీరు కూర్చుంటే ఎన్ని వాక్యాలు నేను తీయగలను. ఒకదారు అంటాడు, ఆయన ఆకలితో అలమటిస్తున్నాడంట, కరువుతో అలమటిస్తున్నాడంట, వస్త్రహీనత ఉపద్రవాలు కలిగి ఉన్నాయి అంటున్నాడు. వాడబద్దలైపోయి పలుమార్లు ముమ్మారు. ఆమేన్, దేవునికి స్తోత్రం కలిగిన గాక. కానీ వాటన్నిటిని కూడా లక్ష్య పెట్టలేదు. వాటిని బట్టి క్రీస్తు పరిచర్యను లక్ష్య పెట్టలేదు. ఈనాడు మనకి ఏదైనా చిన్నది జరిగితే చాలు, చిన్నది జరిగితే చాలు, అమ్మ చాలే ఈరోజు ఆదివారం అల్లొద్దులే చర్చకొనుకుంటాం. చిన్నది ఏదైనా వస్తే చాలు. ఉపవాస ప్రార్థనే కదండి, ఆ పెద్దోళ్ళు ప్రార్థన చేస్తారులేండి, వాళ్ళు పాస్టర్ గారు చేసుకుంటారులేండి, మనం ఎందుకండి వెళ్ళేది? పోరాడుతారా ప్రార్థనలో? గెలవగలరా? ఉపవాస ప్రార్థనలు జరుగుతాయండి ఇక్కడ? జరుగుతాయా? మా చర్చిలో పార్టీలు తక్కువ, కానీ ఉపవాస ప్రార్థనలు, గొలుసు ప్రార్థనలు ఇవి ఎక్కువ, చాలా ఎక్కువ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జరుగుతాయా ఉపవాస ప్రార్థనలు? వ్యక్తిగత ప్రార్థనలు చేస్తారా? వ్యక్తిగత ప్రార్థనలు సంఘంలోనికి వచ్చి ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు వచ్చి ప్రయాసపడతారా? ప్రార్థనలు చేస్తారా? మీ కన్నీరు చుక్క ఉందా ఇక్కడ? భయపడుతున్నట్లుగా, లోకము భయపడుతున్నట్లుగానే మీరు భయపడి కూర్చుంటున్నారా? ఆ భయమును అధిగమించటానికి, నీ సమాజము రక్షించబడటానికి, నీ సంఘము రక్షించబడటానికి, నీ వ్యక్తిత్వాలు లేక నీ కుటుంబము రక్షించబడటానికి ప్రయాసపడి వచ్చి ప్రార్థన చేసి గోజాడుతున్నారా? స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అంటారు, పాస్టర్ గారు అండి ఏదో 2 రోజులు పిలిచారు కానీ ఇంకా ఈ పాస్టర్ గారిని పిలవద్దండి, కొంచెం మనకు కష్టంగా ఉందండి అంటారా? స్తోత్రం. ఎందుకో తెలుసా ఈ వాక్యం మీరు చెక్కబడడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒక రోజు ఉందండి, ఆ రోజు ఏ రోజు అంటే కర్ర, కొయ్య, గడ్డి కాళ్ళు, బంగారముతో చెక్కబడినవన్నీ బయటకు వస్తాయంట. వాటన్నిటిని ఎవి తెలుస్తాయి అంటే అగ్ని తెలుస్తుందండి. నువ్వు అగ్నిలో వేయబడినప్పుడు ఒకవేళ నువ్వు చెక్కవైతే, చెక్క చేత కట్టబడిన వ్యక్తివైతే కాలిపోతావు. ఆమేన్.
గడ్డి చేత చెక్కబడిన వ్యక్తి అయితే కాలిపోతావు. గడ్డి కాలుతుందా? కాలిపోతుందా లేదా? ఇమ్మీడియట్గా కాలిపోతుంది. చెక్కన కొద్ది నిమిషాలని ఉంటుందేమో, గడ్డి ఇమ్మీడియట్గా కాలిపోతుంది. సువర్ణం ఎందుకో తెలుసా? సువర్ణం లేక బంగారం ఎందుకు కాల్చబడదో తెలుసా? ఎందుకంటే అది ఆల్రెడీ కాల్చబడి బంగారంగా తయారు చేయబడింది కనుక. ఇప్పుడు నువ్వు కాల్చబడుతున్నావు కనుక, ఈ కాల్చబడుతున్నప్పుడు ఒక దినము అగ్ని నీ ఎదుటకు వచ్చినప్పుడు నువ్వు నిలబడగలవు. కారణం ఏంటంటే నువ్వు కాల్చబడ్డావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం, 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇది పౌలుకుండే త్యాగం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ త్యాగంతోనే పౌలు ఏమంటున్నాడో తెలుసా? నేను మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసం కాపాడుకుంటుని అన్నాడా? ఎక్కడన్నాడు? 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చదవండి ఒకసారి. 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించుతిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినము నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించెను. ఆమెను చెప్దాం ఒకసారి, 2 చేతుల పైకైతే. అర్థమవుతుందండి? నా ఉద్దేశం ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించుదని, విశ్వాసం కాపాడుకుంటుంది. ఇది ఎవరి సాక్ష్యం చెప్పండి? ఇప్పుడు చాలామంది చనిపోతే కనుక చక్క పైన బ్యానర్ మీద రాసేస్తారు కదా, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించుదని, విశ్వాసం కాపాడుకుంటుంది. ఎవరి సాక్ష్యం అది? పౌలు సాక్ష్యం రాస్తున్నారండి. మన సాక్ష్యం ఏంటి కాదా? మా డాడీకి రాయించలేదు. వాక్యమే పౌలు యొక్క జీవితం ఏంటో తెలియజేస్తున్నాడు. నేను మంచి పోరాటం పోరాడాను తిమోతి, నా పరుగును కడముట్టించాను తిమోతి, విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను తిమోతి అని తిమోతికి చెప్తున్నాడు పౌలు. మా డాడీకి ఏం చెప్పారంటే, ఏమని రాయించామంటే, మా డాడీకి ఏమని రాయించా? సుఖపడుట క్రైస్తవుని యొక్క క్రైస్తవ్యం కాదు. సుఖపడుట అనేది క్రైస్తవ్యం కాదు. ఏంటి అంటే శ్రమపడుటయే. ఇది మా డాడీ యొక్క జీవిత సాక్ష్యం అండి. ఇదే రాయించా. మంచి పోరాటం పోరాడితని. ఎవరు? పౌలు. పోరాడాడు పౌలు, విశ్వాసం కాపాడుకున్నాడు, కడముట్టించాడు, నిలబడ్డాడు పౌలు. ఇప్పుడు మన జీవితానికి ఆ వాక్యాన్ని బట్టి కలుగుతున్న నా సాక్ష్యం ఏంటి? మా డాడీ యొక్క సాక్ష్యం ఏంటంటే, సుఖపడుట క్రైస్తవ్యం కాదు, శ్రమపడుటయే. ఆయన శ్రమపడ్డారు. ఏనాడు కూడా తన జీవితాన్ని సుఖంగా చేసుకోలేదు. బిల్డింగ్స్ కోసం చూడలేదు, ఏదో పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కోసం చూడలేదు, పెద్ద పెద్ద బిజినెసెస్ కోసం చూడలేదు, ఏదో కార్లు కావాలి అవి కావాలి ఇవన్నీ చూడలేదు. నేను ఏ సమయమైనా అసమయమనక నేను వెళ్ళాలి, నాకు ఇచ్చిన పరిచర్య నేను చెయ్యాలి అన్నట్లుగానే వెళ్ళారు. అట్టి రీతిగానే సంఘాన్ని కూడా ప్రభావితం చేశారు. ఇప్పుడు మా సంఘం వచ్చే వాక్యం బోధించగలరు నిలబడి. ఆత్మలో వాక్యాన్ని బోధించాలి, జ్ఞానముతో కాదు. జ్ఞానంతో వాక్యాన్ని బోధించడానికి మా చర్చెస్లో కూడా ఛాన్సెస్ లేవు. అసలు ఆత్మతో వాక్యాన్ని బోధించాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంత త్యాగం చేశాడు కనుక నేటి సంఘము కూడా నిలబడుతుంది. ఆమేన్ చెప్దాం ఒకసారి. రెండో విషయం ఏంటో తెలుసా? పౌలు త్యాగం చేయటమే కాదు కానీ పౌలు ఏం చేశాడో తెలుసా? సంఘాన్ని, విశ్వాసులను బలపరిచాడు. ఏం చేశాడు? సంఘాన్ని, విశ్వాసులను బలపరిచాడు. ఒకసారి దయచేసి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా ప్రకారము చూడని మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. హెచ్చరిస్తున్నాడు.
సంఘాన్ని. ఏమని హెచ్చరిస్తున్నాడు? నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మరి ఎక్కువగా మీ సొంత రక్షణ ఏం చేయాలంటున్నాడంటే కొనసాగించుకొనడి అంటున్నాడు. సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు వణుకుతో, భయముతో. ఒకప్పుడు పౌలు ఏం చేశాడు? ఎలా వచ్చాడు? భయముతో వణుకుతో వచ్చాడు. ఒకప్పుడు ఎలాగుండేవాడు? క్రీస్తుని కలిగి ఉండకముందు భయం అంటే ఏంటో తెలీదు. ఈజ్ పక్కా రౌడీ అనమాట. ఆమేన్, హల్లెలూయా. చాలామంది కుర్రోళ్ళకి రోడ్డు రౌడీ అంటే నేను రౌడీ అంటే అందరూ అమ్మో నేను ఫలానా వాడు రౌడీ అనగానే ఆడికి ఎంతో వచ్చేస్తుంది. ఆడికి కానీ చేసేది ఏమనుందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అన్యాయముగా బ్రతుకుతున్నాడంటే ఆడు ఏదో ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఫలానా వ్యక్తులను హింస చేస్తున్నాడంటే ఏదో ఇష్టపడుతూ ఉంటారు. నో, విడిచిపెట్టండి. ఒకరికి న్యాయం చేయండి, ఒకరికి ధర్మం చేయండి, ఒకరి కోసం నీతిగా బ్రతకండి, ఒకరికి మంచి చేయండి. ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంఘాన్ని కూడా ప్రభావితం చేశాడు. ఎలా అంటే తనకుండే దేవుని పైన భయము, ఆ వణుకును సంఘానికి కూడా బోధిస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు తన వ్యక్తిత్వమే కాదు, ఇప్పుడు సంఘానికి కూడా ఆ భయాన్ని బోధిస్తున్నాడు. ఆమేన్. సంఘం కూడా ఆ భయములో ఉండాలి, సంఘము కూడా ఆ రక్షణలో ఉండాలి, ఆ రక్షణను కొనసాగించాలి. సంఘము ఎవరో తెలుసా? క్రీస్తు శరీరము. ఆమేన్. సంఘము క్రీస్తు శరీరము. ఈ క్రీస్తు శరీరము శిరస్సు అనే క్రీస్తు యొక్క అధికారంలో ఉంది. ఆ జ్ఞానములోనే సంఘము నడవాలి. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుందండి? అర్థమవట్లేదా? అర్థం అవ్వలేని వాళ్ళు అందరు చేయి పైకి ఎత్తండి. నాకు అర్థం అవ్వలేదండి అన్నవాళ్ళు, అర్థమయ్యింది అన్నవాళ్ళు చేయి పైకి ఎత్తండి. స్తోత్రం. కొంచెం కష్టంగా ఉందండి అన్నవాళ్ళు చేయి పైకి ఎత్తండి. పర్వాలేదండి ఇంకా లోతుగా బోధించండి అన్నవాళ్ళు చేయి పైకి ఎత్తండి. అది వద్దా? ఎంతవరకు చాలండి అన్నవాళ్ళు చేయి పైకి ఎత్తండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవి ధ్యానించాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నిజంగా ఒకవేళ మీకు బాధ కలిగినా, భయం కలిగినా, ఏమికి సంభవించినా మీ జీవితంలో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది నిజమేనా అని ధ్యానించండి. దేవుడు మీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘానికి కూడా బోధిస్తున్నాడు, భయాన్ని బోధిస్తున్నాడు సంఘానికి. క్రీస్తునందు భయం. ఈ భయం ఏంటంటే గౌరవము. క్రీస్తునకు కలిగిన ఆ సమస్తముడు కూడా నెరవేర్చే సంఘముగా ఉండాలని బోధిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దయచేసి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చూడండి. ఏమంటున్నాడు ఆయన? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. ఆమేన్ అంటున్నాడు. ఇక జీవించేవాడు నేను కాను అని క్రీస్తే నాలో జీవిస్తున్నాడని వ్యక్తిగతంగా సమర్పించుకొని ఇప్పుడు సంఘానికి కూడా ఏమన్నాడంటే మీలో క్రీస్తు జీవము దాచబడి ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. ఎంత ఎంకరేజ్ చేస్తున్నాడు తెలుసా? తాను సంపూర్ణంగా నేర్చుకోవడం కాదు కానీ సంఘానికి కూడా బోధిస్తున్నాడు. ఏంటంటే మీలో క్రీస్తు జీవము దాచబడి ఉన్నది. ఆమె చెప్దాం ఒకసారి. హల్లెలూయా. మనలో ఏముంది చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పండి. మనలో ఏముంది? క్రీస్తు జీవము. చెప్దాం అందరూ కూడా. మనలో ఏముంది? ఈ క్రీస్తు జీవం ఎందుకు దాచబడి ఉన్నదో తెలుసా? ఆయన ప్రత్యక్షతలో మనము కూడా ఆయనను ఎదుర్కొనటానికి. ఆమేన్, హల్లెలూయా. ఆయన వస్తాడు, ఒక దినము రాబోతున్నాడు. ఈ జీవములో ఉన్న మనమందరము కూడా ఆయనను ఎదుర్కొనబోతున్నాము. లేకపోతే మీరు వచ్చి కూర్చోవడం వేస్ట్.
అంతేనంటారా? మీరు వచ్చి కూర్చోవడం వేస్ట్. ఆ జీవము కానీ మనలో లేకపోతే, మనము ఆ క్రీస్తు వస్తున్నప్పుడు ఆ క్రీస్తుని ఎదుర్కొనకపోతే గనుక మనము కూర్చొని ఉండి వ్యర్థము. వచ్చి కూర్చొని ఇలా వాక్యాన్ని వినటం వ్యర్థం కదా? వ్యర్థం. మీకు ఒక ఆశ ఉందా? నేను క్రీస్తుతో నేను లేపబడబోతున్నాను, లేక క్రీస్తుని ఎదుర్కొనబోతున్నాను అన్న నిరీక్షణ ఉందా మీకు? చెప్పండి, మీకు నిరీక్షణ ఉందా? నిరీక్షణ ఉంటే 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. నిరీక్షణ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ముగిస్తాను, త్వరలను ముగిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 చదువుదాం ఒకసారి. క్షమించండి, 4వ అధ్యాయము 2-4 వచనాలు చదవండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై, ప్రార్థన యందు నిలకడగా ఉంటున్నాడు. కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మము వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలని మా కొరకు ప్రార్థించుడి. దేవునికి స్తోత్రం. సమయము పోనీక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. సంగమా, నువ్వెలా ఉండాలంటే వెలుపటి వారి ఎడల నువ్వు జ్ఞానం కలిగి ఉండాలంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అన్నీ కూడా పౌలు వ్యక్తిత్వము సంఘానికి ఏమై ఉన్నదో అవి మాత్రమే బోధిస్తున్నాను. హల్లెలూయా. దీని నుండి మీరు ధ్యానించినట్లయితే చాలా విషయాలు వాక్యంలో నుండి మనం తీయవచ్చు. అర్థమవుతుందండి. పౌలేమని హెచ్చరించాడండి సంఘాన్ని, వెలుపటి వారి ఎడల మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త. హల్లెలూయా. మనం మాట్లాడుతున్నప్పుడు వెలుపటి వారి వలె మాట్లాడకూడదు, మనం మాట మారాలి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నది, భర్త భార్యలు ఎలా పిలుచుకుంటారు ఇంట్లోని? ఎలా పిలుచుకుంటారు? మృదువుగా పిలుచుకుంటారా? ఒకసారి నేను ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్తున్నప్పుడు మా ఇంటి దగ్గరలోనే ఒక ఇల్లు ఉంటే నన్ను అంటున్నా, అంటే ఎప్పుడు నాతో మాట్లాడరు. సాధారణంగా మేమంటే రెస్పెక్ట్ ఇస్తారు, ఎక్కువ మాట్లాడరు. మరి బయటికి అయితే రెస్పెక్ట్ ఇస్తారు, మరి లోపల మనకు తెలియదు కదా. బయటికి అయితే రెస్పెక్ట్ ఇస్తారు, ఎక్కువ మాట్లాడరు. మేము రాగానే లోపలికి వెళ్ళిపోవటం కానీ ఇలా చేస్తుంటే, ఏంటి అల్లాడిని పిల్లండి అంటుంది ఒక ఆవిడ. ఏంటి అల్లాడిని పిల్లండి అన్ని ఆడు వెళ్ళిపోతున్నాడు పిల్లండి అంట. నేను ఎవడమ్మా, ఎవరంటే అడేనండి వెళ్ళిపోతున్నాడు చూసారా, ఆయన మీ ఆయనలో ఉన్నారమ్మా అని అంటే, అవునండి ఆడిని నేను పిల్లండి అంట. ఎవరినంట అలా ఆయన్ని అల్లాడిని పిల్లండి. అల్లాడంటే ఆడెవడో అన్నట్టు, మా వాడు కాదన్నట్టు. అయ్యా అంతేనా? నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు నీ మాట మారిందా? ఆమేన్. క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు మన జీవితము ఎలా ఉంది? ఉప్పు వేసినట్లుగా సంభాషణ ఉందా? పౌలు అంటున్నాడు, అదే అంటున్నాడు, వెలుపటి వారి ఎడల మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ దుష్టుడు ఏదో రీతిగా నీ మీద వేస్తూ ఉంటాడు, చాలా జాగ్రత్తగా ఉండండి. భయం, క్రీస్తు నామమునకు అవమానం వస్తుందేమోనన్న భయం. మీకేంటి, మనకేంటి చెప్పండి. క్రీస్తు ఎక్కడ ఉన్నాడో లేదో మనకెందుకు, మనం ఎలాగోలా బ్రతికేద్దాం అనుకుంటున్నారు కదా. ఒక్కసారి సమయము, నేను మా డాడీ టైంలో చాలా ఆలోచించాను. ఒక్కొక్కసారి చెప్పేవారు, నేను వాళ్ళు అక్కడికి వెళ్ళాలనేవారు, అవకాశం ఉండకపోతే నెక్స్ట్ మొత్తం అన్నీ చెప్పారు. కొన్ని చేయగలిగాము, కొన్ని చేయలేకపోయాము. అప్పుడు అనుకున్నాము, దేవుని రాజ్యం కూడా ఎలాగ ఉంటుందేమో, ఒక్కసారే సమయం వస్తుందేమో. తర్వాత మనం ఎంత అనుకున్నా, ఏవేవో చేయాలనుకున్నా లేదు, చేయాలనుకుంటే లేదు.
ఇవన్నీ ఒక ఉదాహరణమైన జీవితాలు మనకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలా ఎంకరేజ్ చేయబడుతున్నాడు? నేటి సంఘము దేవుని వాక్యముతో మీరందరూ ప్రోత్సహించబడుతున్నారు దేవుని వాక్యంతో. దేవుని వాక్యం అంటే ఏమనుకుంటున్నారు? ఒకసారి దయచేసి చదవండి. తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నారు. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పము. ఏంటంటున్నాడు? వాక్యాన్ని ప్రకటించమన్నాడు. ఎలా ప్రకటించమన్నాడు? ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పము. ఈ 3 కాకుండా మీరు ఏదైనా చెయ్యండి అంటారు. ఖండింపు ఇష్టం ఉండదు చాలామంది, గద్దింపు ఇష్టం ఉండదు చాలామందికి, బుద్ధి చెప్పడం ఇష్టం ఉండదు చాలామందికి. స్వీకరించలేరు చదువు. ఎందుకు స్వీకరించలేరు కూడా చెప్తున్నాడు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక. హితబోధ అంటే ఏమంటున్నాడు? హితబోధ అంటే ఫుట్నోట్ నంబర్ 6వ వచనం. ఆరోగ్యకరమైన బోధను సహింపక అంటే ఖండించుట, గద్దించుట, బుద్ధి చెప్పుట ఆరోగ్యకరమైనది మన వ్యక్తిత్వాలకు. హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు. ఎందుకు ఈ ఆరోగ్యకరమైన బోధన వారు సహించలేకపోతున్నారంటే తమ స్వకీయ దురాశలకు. స్వకీయ దురాశలకు అంటే అత్యాశ. చాలామంది కొంతమంది క్వైర్ పాడుతున్నప్పుడు అమ్మో ఇంగ్లీష్ వాళ్ళు వచ్చేలేమో అనుకున్నప్పుడు, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారేమో, తెలుగు సాంగ్స్ని భలే ఇంగ్లీష్లో పాడుతున్నారు అనుకునేవారు. చూస్తే మన అమ్మగారే ఇక్కడ, మనోలే ఇంగ్లీష్ వాళ్ళకి పాడడానికి ట్రై చేస్తారు. ఏదో ఫ్యాషన్గా పాడడానికి ట్రై చేస్తారు, స్టైలిష్గా పాడడానికి ట్రై చేస్తారు. నో, అప్పుడు అంటారు అమ్మా అలా పాడటం వల్ల దేవునికి మహిమకరంగా ఉండదు, ఏదో నువ్వు హెచ్చించుకుంటున్నావు. ఆత్మలో నువ్వు పాడాలి అని అంటే ఈ పాస్టర్ గారే ఎప్పుడు ఎంతేనండి ఇలాగే తిడతారండి పాస్టర్ గారు. కాపరులకు తెలుస్తుంది ఆత్మలో నడిపించబడాలి సంఘం అని. ఏమన్స్ అంటే ఈ రోజునండి నేను పలానా హీరో చెప్పి పలానా హీరో హెయిర్ స్టైల్ అండి, పలానా హీరో డ్రెస్లు అండి, హీరోయిన్ డ్రెస్సెస్ అండి. ఎవరి మోడల్ లైఫ్ ఉంటున్నాం మనం అందరం కూడా. క్రీస్తుని కలిగి ఉండాలంటే మనమందరం ఏదేదో మోడల్ లైఫ్ని తీసుకొని వస్తున్నాం. ఇవన్నీ ఖండిస్తుంటే కొంతమంది పాస్టర్లు ఉంటారు, అబ్బా బాగుందన్న, చాలా బాగుంది, నేను చూడగానే చాలా హ్యాపీగా ఉందని అంటే అబ్బో ఈ పాస్టర్ గారు మాట మాటికి పిలవండి, ఎందుకంటే హెచ్చిస్తున్నారు నన్ను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గమనించండి దేవుని సంగమా, ఇవన్నీ పోయాయండి, ఇవన్నీ పోయాయి. ఎప్పుడు బ్రతుకుతామో ఎలా ఉంటామో మనకు తెలియదు, కానీ బ్రతికినంత కాలము కూడా క్రీస్తు రాజ్యానికి నేను వెళ్తున్నానా అన్న భయంతో బ్రతకండి. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యానికి నేను హక్కుదారుడనా అన్న భయంతో బ్రతకండి. నేను ఆఖరిగా 2-3 మాటలు నేను ముగిస్తాను. ఇది దేవుని సంఘాన్ని పౌలు ఈ రీతిగా ఎంకరేజ్ చేస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తిత్వాల మీద ఆయన సాక్ష్యాన్ని పలుకుతున్నాడు. ఆయన మరణించే ముందు సాక్ష్యాలు పలుకుతున్న విషయాలను మనం చూద్దాం దయచేసి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి ఒకసారి. ప్రభువునందు ఏక మనసు గలవారయుండుడని యువోధియును సుంటికేను బ్రతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు కమ్మెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉంది. ఆమేన్. ఈయన హెచ్చరించడమే కాదు కానీ కొంతమంది యొక్క వ్యక్తిత్వాల కార్యం జరిగింది. ఏంటో తెలుసా? కొంతమంది స్త్రీలంట పౌలుతో సహకారమును కలిగి ఉన్నారంట సువార్త పనిలో. హల్లెలూయా. వాక్యాన్ని వింటున్నారు కానీ ప్రయాసపడుతున్నారా?
సువార్త పనిలో ప్రయాసపడ్డారంట. ఆమేన్. ఈనాడు సువార్తలు ముగించబడి బలేయండి, లేకపోతే పాస్ట్ గారు మీకు సువార్త జరుగుతుందా? వెళ్తారా బయటికి, వీధి వీధికి సువార్తలకు వెళ్తారండి? వెళ్ళేవారా? ఇప్పుడు వెళ్ళట్లేదు, ముందు ముందు వెళ్ళేవారా? సంఘంగా చేసేవారా? మేమైతే మొత్తం ఒక 100 మంది 120 మంది వరకు కూడా మేము వేరే వేరే ప్రాంతాలకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సువార్తలు చేసేవాళ్ళం, క్రీస్తు యొక్క రాజ్యాన్ని ప్రకటించేవాళ్ళం. ఈనాడు సువార్త కూడా ఏమైపోయిందని అంటే, అమ్మా నువ్వు దేవుని నమ్ముకుంటే కనుక నువ్వు 2 అంతస్తులు డాబా కడతావంటారు. ఇది కాదండి సువార్త. సువార్త అంటే అదనుకున్నారా? సువార్త అంటే క్రీస్తు రాకడా, ఆయన మరణం, ఆయన జీవం, మరలా ఆయన వచ్చే విధానం, మరణించిన తర్వాత మనకు కలగబోయే ఆ యొక్క భద్రపరచబడిన రాజ్యాన్ని ప్రకటించడమే సువార్త. సువార్త అంటే చాలామంది, నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు అనుకో, క్రీస్తుని నమ్ముకున్నావు అనుకో, ఈరోజు కారు ఉందా, నీకు రేపు హెలికాప్టర్ వచ్చేస్తుంది అంటారు. ఇవి సువార్తలు అయిపోయాయి. ఇది కాదండి సువార్త, అంతేనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడంట సువార్త ప్రకటిస్తున్నారంట. ఆమేన్. ఇంకా నేను త్వరగా వెళ్తున్నా, ఇవన్నీ తెలిసిన విషయాలే. సంఘం సువార్త చేయాలి. ఆమేన్. ఇంకేమంటున్నాడు? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసాన్ని చూచి ఆనందించుచున్నాను అంటున్నాడు. అంటే ఆ సంఘం ప్రోత్సహించబడి ఇప్పుడు ఆ సంఘము సంఘం యొక్క సాక్ష్యం ఏమని పలుకుతున్నాడంటే స్థిరమైన విశ్వాసం కలిగిన సంఘం అంట అది. ఆమేన్. మీలో ఎంతమంది ఉన్నారు స్థిరమైన విశ్వాసం కలిగిన సంఘంగా? ఒకసారి మిలిటరీ వాళ్ళు వచ్చారంట. మిలిటరీ వాళ్ళు వచ్చి గన్స్ పట్టుకొని, ఒక చర్చ్కి గన్స్ పట్టుకొని వచ్చి, ఎవరైనా క్రీస్తుని నమ్మిన ఒకవేళ విశ్వాసంలో ఉన్నట్లయితే కానీ చంపేస్తాం, అర్జెంటుగా మీరు చెప్పాలి, ఇప్పుడు నోటు తప్పుకోవాలి, నేను క్రీస్తుని నమ్ముకోవట్లేదని అంటే ఒక్కొక్కరు వచ్చి, ప్రభా నీకు తెలియదేముందయ్యా అనుకోను. ఒక్కొక్కరు ఏం చేశారంటే, నేను నమ్ముకోవట్లేదండి, క్రీస్తుని విడిచిపెట్టానయ్యా, తర్వాత నేను ఇంటికి వెళ్ళిన వెంటనే నేను భోజనం చేయకుండా ప్రార్థన చేస్తానయ్యా, ప్లీజ్ ఈ ఒక్కసారిగా నన్ను క్షమించయ్యా అనుకోను. ఒక్కొక్క మాట చెప్పి వెళ్ళిపోతే ఒక పసిబిడ్డ అంటుందంట, ఈ బైబిల్ పట్టుకొని, నేను ఆ క్రీస్తుని విడిచిపెట్టినా అన్నదట. విడిచిపెడతావా, చంపేయాలా అని ఎయిర్ చేశారంట. పైకి గన్ షాట్ ఇస్తే భయపడకుండా వాళ్ళందరూ అంటారు, కింద ఉంటారు కదా, అమ్మా నువ్వు ఒక్కరిదానివే, ఏమి నీకేమయ్యింది, నా క్రీస్తు కొరకు నేను నా క్రీస్తు కొరకు ప్రాణమైన పెడతాను కానీ నేను విడిచిపెట్టను అన్నదంట ఆమె. దేవునికి స్తోత్రం. అప్పుడు వాళ్ళ మిలిటరీ డ్రెస్సెస్ అన్నీ తీసేసి అప్పుడు అన్నారంట, మేము కూడా క్రైస్తవులమే, మీ విశ్వాసం ఎంతవరకు ఉందని చూద్దామని చేసామన్నారంట. దొరికిపోయారు దొంగలు అందరూ. ఇప్పుడు మాట ఇచ్చారు, తర్వాత నేనే రావచ్చేమో మీ దగ్గరికి తెలియకుండా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గమనించండి, స్థిరమైన విశ్వాసం అంట. ఆఖరిగా నేను చెప్తున్నాను, ఈ ఆఖరి మాట చాలా ప్రాముఖ్యమైన మాట. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం దయచేసి తెద్దాం. చూడండి, క్రీస్తు యేసు నందున్న జత పనివారై ప్రిస్కిల్లకును, జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనము చెప్పుడి. చూడండి ఇక్కడ, వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా పౌలు యొక్క త్యాగం ఎంతవరకు వెళ్ళిందంటే, పౌలు ప్రాణము కొరకు ప్రాణం పెట్టుటకు తెగించారంట వాళ్ళు, ప్రిస్కిలా అండ్ అకుల. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ ప్రిస్కిలా అండ్ అకుల ఏం చేశారో తెలుసా? ఒకవేళ పౌలు ప్రాణము కానీ ఎవరైనా తీయడానికి వస్తే గనుక పౌలుకు ముందు వీరు నిలబడేవారంట. ఆమె చెప్దాం ఒకసారి, మీరేం చేస్తారు చెప్పండి?
ముందు పారిపోతారు కదా. నాకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చా, నేను పారిపోతానండి, అమ్మో ఉండలేనండి. స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రియ సంగమా, ఈ ఉదయ కాలశంలో చెప్పబడుతున్న ఈ మాటలు ఏంటో తెలుసా? నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే ముందు నీవు ఒక సాక్ష్యాన్ని పొందుకునే వ్యక్తిగా ఉండాలి. పౌలు తన జీవితంలో తన సంఘాన్ని బలపరుస్తున్నప్పుడు ఒక సంఘానికి అంటున్నాడు, వీరు సువార్త చేయువారు, నాతో కూడా పని చేయువారు గనుక వీరి పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నామంటున్నాడు. దేవునికి స్తోత్రం. సాక్ష్యం చెప్పాడు. ఒక సంఘముతో ఏమంటున్నాడంటే, వీరిలో ఉండే విశ్వాసము స్థిరమైనది అని బోధిస్తున్నాడు. ఒక వ్యక్తిత్వాలతో ఏమంటున్నాడంటే, నా ప్రాణానికి ముందే వీరు ప్రాణాన్ని పెడుతున్నారు. మీరు విడిచిపెట్టి వెళ్ళే ముందు ఈ ప్రాంతంలో ఉండే, ఏ ప్రాంతమో తెలియదు కానీ, ఈ ప్రాంతంలో ఉండే సంఘం ఏ పేరును పొందుకుంటుంది? ఈ పేరును పొందాలంటే నీవు మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే తెలుసా? పౌలు త్యాగము చేస్తున్నట్లుగా నీవు కూడా క్రీస్తు కొరకు త్యాగం చేయాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. వచ్చి వెళ్ళిపోయినట్టు కాదు, ఏదో వచ్చి చూసుకొని వెళ్ళిపోతున్నట్టు కాదు. నీవు క్రీస్తు కొరకు త్యాగము చేస్తేనే నీవు మరణాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టి నువ్వు మరణించి ఆయన రాజ్యానికి వెళ్ళే ముందు ఈ లోకములో నీవు ఒక సాక్ష్యాన్ని పొందుకున్న వ్యక్తిగా ఉంటావు. అట్టి రీతిగా ఈ సంఘం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలలో ఉంచండి. తల ఉంచినట్లయితే ఇంతవరకు విన్న వాక్యాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పౌలు ఎటువంటి వాడు, పౌలు జీవితం గురించి విన్నాము. అలాగే పౌలు కట్టిన సంఘాలు ఎలాగున్నదో ఈరోజు తన దాసుల ద్వారా మనం వినుటకు దేవుడు కృప చూపించాడు. ఈరోజు ప్రియమైన దేని బిడ్డలారా, దేవుడు అద్భుతంగా ఈరోజు వర్తమానం ద్వారా మనందరితో కూడా మాట్లాడిన మాటను బట్టి ఒక్కసారి అందరూ కూడా ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి. ఒక్కసారి పౌలు జీవితం ఎలా మార్చబడ్డది, పౌలు సంఘాన్ని కట్టి సంఘాన్ని ఎలా స్థిరపరిచాడు, సంఘంలో ఉన్న బిడ్డలు ఎలాగ ఉన్నారు. నిజమే ప్రియమైన దేని బిడ్డలారా, ఈరోజు ఈ అంచె దినాల్లో, కడవారి దినాల్లో మనం ఎలా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుకొని వచ్చాడు. నిజమే, ఈరోజు నీకోసం నాతో కూడా ఈ అంచె దినాలు ఎలా జీవించాలి, సంఘం ఎలా జీవించాలి, అలనాడు సంఘం ఎలా జీవించింది, సువార్త ప్రకటించే సంఘంగా, స్థిర శ్వాసం కలిగిన సంఘంగా, దైవజనుడు కొరకు ప్రాణం పెట్టే సంఘంగా, పౌలు కొరకు ప్రాణం పెట్టే సంఘంగా కనపడుతుంది. ఈరోజు సువార్త ప్రకటించే సంఘంగా మన సంఘం ఉండాలని, అలాగే స్థిర శ్వాసం కలిగిన సంఘంగా మన సంఘం ఉండాలని, అలాగే దేవుని కొరకు ప్రాణాలు అర్పించే సంఘంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా తీర్మానం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా తీర్మానం చేసుకొని ప్రియమైన దేని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఉండడానికి ఈరోజు తన దాసుని ద్వారా మన అందరితో కూడా మాట్లాడారు. నిజమే, పౌలు యొక్క జీవితం ఎత్తేత్వం గురించి మనం విన్నాము. ఈరోజు నీ జీవితం ఎలాగున్నది, ఈరోజు మన జీవితం ఎలాగున్నది, మన సాక్ష్యం ఎలాగున్నది, ఈరోజు నిన్ను నీవే పరిశీలించుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా పౌలు వలె పౌలు జీవితం ఎలాగున్నదో మనకి క్లియర్గా చూపించారు. పౌలు ఎత్తత్వం గురించి మనం విన్నాం. ప్రియమైన దేని బిడ్డలారా, ఈరోజు నీ ఎత్తత్వం ఎలా ఉన్నదో ఒక చిన్న తీర్మానం చేసుకో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, ఈ యొక్క లేఖన ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడారు. పౌలు యొక్క జీవితం ఎత్తత్వం కోసం మీరు మాట్లాడారు ప్రభా. పౌలు కట్టిన సంఘాలు ఎలా స్థిరపరిచారో, ఎలా సిద్ధపరిచారో ప్రభా మేము విన్నాం. ఎన్నో వాక్యమునైనా మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించుటకు ప్రభు కృప మాకు తోడే ఉండి నడిపించును గాక.
ఆమెన్. అలాగే అందరూ కూడా తల